హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అండి. మనకి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలా ఈ ఫిష్ ఫ్రై అనేది ఈరోజు మనం చూసేద్దామండి. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా సింపుల్గా మనం ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడ్డానికి ముందుగా ఇక్కడ నేను కొరమీన్ ఫిష్ని తీసుకున్నానండి. దీనిలో ఎక్కువగా ముళ్ళు ఉండవు. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దానిలో మసాలాలు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, మనకు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. దానిలోనే కొంచెం పెప్పర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న మసాలాలే. ఇవన్నీ వేసుకొని వీటికి ఫిష్కి ఈ మసాలాలన్నీ ఇలా చక్కగా పట్టే విధంగా ఒక్కొక్క ముక్కకి చెదిరిపోకుండా ఇలా ఒక్కొక్క ముక్కకి పట్టే విధంగా చక్కగా ఇదంతా కలుపుకోవాలండి. ఫిష్ ముక్కలకి ఇదంతా చక్కగా పట్టించేసుకుంటే మనకి ఒక్కొక్క దానికి మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. అప్పుడు ఫిష్ అనేది స్మెల్ రాకుండా మనకి చక్కగా ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు ఇలా మసాలాలు పట్టించి దీన్ని 1/2 అవర్ to 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 అవర్ తర్వాత ఇలా ముక్క మనకి కొంచెం గట్టి పడుతుంది అనమాట. అప్పుడు ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఒక పెద్ద ప్యాన్ని తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేద్దామండి. డీప్ ఫ్రై చేసామంటే ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా షాలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు షాలో ఫ్రైలో మనం ముక్కలన్నీ ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే చక్కగా ఇలా మనకి ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇది ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ని ఇలా టర్న్ చేసుకుంటే చూడండి చక్కగా మనకి రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు కింది వైపు కూడా మరొక వైపు కూడా మనం ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే రెండో వైపు కూడా చూడండి చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి వేడి మీద ఉన్నప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ కొత్తిమీరని కానీ వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది చక్కగా పట్టేస్తుంది. ఇక్కడ నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీరని వేసుకొని స్టవ్ కట్టేసుకొని మొత్తం ఫిషెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫిష్ ఫ్రై సింపుల్ వేలో ఎంత టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.